అక్కడ కూడా అన్ని గ్రామాల్లో కూడా పెన్షన్స్ సక్రమంగా 1 yearలోనే 98% పెన్షన్స్ ఇచ్చాం. సెక్రటరీ ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజులు కూడా గవర్నమెంట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా పనిచేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఇప్పుడు మనం కొత్తగా ఇసుక పాలసీ తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనకి తొందరలోనే దాదాపు అన్నా క్యాంటీన్స్ అన్నింటిని కూడా మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ వర్క్ చేపిస్తున్నాం. అన్నా క్యాంటీన్ కూడా రెడీ చేయించండి. రెడీ చేయించి 120 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ఆ అన్నింటిని కూడా ఒకే రోజు స్టార్ట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని రిపేర్ చేసి రెడీగా పెట్టండి. ఏ రోజైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ రోజు 120 అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా రెడీ చేస్తాం. అదేవిధంగా మన ఈ మధ్య క్యాబినెట్లో కూడా భూ చట్టం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చట్టాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగిందనమాట. ఇట్లాంటివన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే రద్దు చేయడం జరిగింది. ఇక రాబోయే రోజులు అన్నీ కూడా ప్రజలకు ఏదైతే ఉందో అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. మన అధికారులు కూడా అందరూ కూడా ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మన మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అధికారులు మీరు వెళ్ళండి, మా జనం ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ ఉంటే మీకు మొదలుపెట్టి సరేనా. ఇప్పుడు మనం రోడ్లో చేసాము. ఇక్కడ వీళ్ళు ఉంటారు, జంగం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక కుటుంబంలో ఇద్దరు చేసే 11 లక్షలు ఇప్పించారు. చూపిస్తాను తల్లి. ఇంకా చిన్నదా ఇంకా పెద్దది వచ్చిందా? పెద్దది రావాలి. అమ్మాయి ఫోన్ నెంబరు, అమ్మాయి ఫోన్ నెంబర్, అమ్మాయి పేరు మీకు మనం చేస్తారు. డౌట్ ఉంటే నీ దగ్గర కనుక్కొని మళ్ళీ చేస్తాను. చాలా బాగా కాలువ శుభ్రం చేయాలనే కంప్లైంట్ ఎక్కువ చేసి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్. దీని మీద మనం ఏంటంటే సార్ ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో వాళ్ళు కూడా మోటివేట్ చేస్తున్నాం. అలాగే ఈ ఎస్ఎస్జీ గ్రూపులు కూడా అందరినీ తీసుకుంటాం. వాళ్ళతో కూడా ఏమైనా స్కానింగ్ ఎన్ఎస్పీ కాలనీలో సైట్ కోసం ఒక ఎంఆర్ఓతో ఎంఆర్ఓ మాట్లాడి ఒక సబ్స్టేషన్ కోసం అక్కడ సైట్ తీసుకోండి మీరు మాట్లాడి. ఇంకోటి వచ్చేసరికి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నామో ఒకసారి చెక్ చేయించు. అక్కడ ఒక సబ్స్టేషన్, ఇదో సబ్స్టేషన్, మళ్ళీ మనకి డిస్కోల దగ్గర ఒక సబ్స్టేషన్, 3 సబ్స్టేషన్లు పెడితే కనుక అద్దరిలో కొద్దిగా కరెంట్ ఇంకా పెట్టగలవచ్చు. ఆ మూడింటికి సైట్స్ సైట్లు చూసుకొని రెడీ చేసి మనకు పంపిస్తే ఇమీడియట్ గా మన గవర్నమెంట్ లో ఆ 3 సబ్స్టేషన్స్ క్లియర్ చేయించారు. ఇదంతా కూడా మేము చెప్పినట్టుగా ఒక 1 month పీరియడ్ లో తప్పు వరకు పూర్తి ఎండీ గారితో మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ లో నిర్ణయం వచ్చింది. మిగతా ఇళ్ళన్నీ కంప్లీట్ అయిపోయింది. అందులో మీరు ఏం చేస్తారంటే సబ్స్టేషన్ మీ దాంట్లో శాంక్షన్ అయింది కాబట్టి అది ఇమీడియట్ గా అక్కడ ప్లేస్ అన్ని తీసుకొని చేయండి. దాంతో పాటు అది తీసి బయట చేపించడం ఏదైతే ఉంటే కరెక్ట్ గుర్తు చాలా అన్నింటినీ